వందన, ఈరోజు చాలా సరదాగా గడిచిపోయింది కదా. మన జీవితకాలం 75 నుండి 80 సంవత్సరాలు, అది ఆరోగ్యంగా ఉంటేనే. ఈ కొద్ది కాలంలో మనం చేసే మంచి వల్ల స్వర్గానికి చేరుకుంటామన్నది నిజం. ఆ విషయం నీకు తెలుసా? వైభవ్, నువ్వు చెప్పేది ప్రతిదీ నిజమే. ఈ జగన్ నాటకంలో రంగస్థల నటులు ప్రజలే, ప్రేక్షకులు ఎవరో కాదు, ఆ దేవుళ్ళే. వందనంటే నాకు పిచ్చి ప్రేమ. ఈ విషయం నీ ద్వారా చెప్పాలనుకుంటున్నా, దయచేసి చెప్పావు ప్లీజ్. అన్నయ్య, మీరెవరో ఏంటో కూడా తెలియదు, సడన్ గా వచ్చి నా ఫ్రెండ్ను ప్రేమిస్తానా అంటారు. ప్రేమ అంటే ఏమైనా కిరాణా కొట్లో దొరికే వస్తువు అనుకుంటున్నారా? వందన, ఎందుకింత బాధపడుతున్నావే? ఏమైనా ఉంటే నాకు క్షమించు, నా వల్ల ఏదైనా పొరపాటు జరిగి ఉంటే. అయ్యో, అట్లా ఏం లేదండి. మీరు ఎట్లాంటి వారో నాకు తెలుసు. ఆ దేవుడు ఇచ్చిన గొప్ప వరం నాకు మీరు. ఇంతకంటే నన్ను ఏం అడగకండి ప్లీజ్. ప్రేమ అంటే అందరూ అనుకునేలాగా శారీరక సంబంధం మాత్రం కాదు. ప్రేమ అంటే కష్ట సుఖాల్లో, సంతోషాల్లో ప్రక్కలో నీడలో నిలబడి కాచుకునేదే ప్రేమమ్మా. నేను వందన నుండి కోరుకునేది అలాంటి ప్రేమేనమ్మా. వెళ్ళొస్తా. వందన గారు, ఈ కొద్ది రోజుల ప్రేమకు మీరే పేరు పెట్టద్దు. ఇదొక అందమైన ప్రేమ. ఎప్పుడైనా మీకు నేను గుర్తొస్తే ఒక చిన్న చిరునవ్వు నవ్వుకోండి. వందన గారు, మీ నవ్వు చాలా అందంగా ఉంటుంది. చూడు మిస్టర్, నువ్వు ఒక తాగుబోతువి, తిరుగుబోతువి, పని పాట లేనోనివి. నువ్వు ఒక చైనీస్ స్మోకర్ గానివి. నేను నీ ప్రేమకు లొంగాల? ఇంకొకసారి ప్రేమ గీమంటూ నా వెంట పడ్డావో మర్యాద దక్కదు. అయ్యో తాతయ్య, వైభవ్ అంటే నాకు చాలా ఇష్టం. నా బంగారు కొండ. ఇంత మంచి భర్త దొరకడానికి కారణం నువ్వే. నేను మాట్లాడకపోతే వైభవ్ తట్టుకోలేడు తాతయ్య. అన్నయ్య, చెప్పమ్మా. నీతో మాట్లాడితే వందన నాతో మాట్లాడని చెప్పేసింది. అవునా? ఎందుకు? ఎందుకో ఏమో గాని బంధానికి ప్రేమకి విలువని వాళ్ళకి మనం ఎంత దగ్గర అయిదామన్నా వ్యర్థమే అన్నయ్య. నేను అన్నదానం చేయాలనుకుంటున్నా. నాకు ఒక 12,000 రూపాయలు కావాలి. మొన్న జయరాం గుళ్ళో కలిసిండే. జయరామా? అయ్యో, 3 days కిందట మన కాలేజ్ ముందుకు రాలే అతనే. ఓహో, రౌడీ లాగా ఉంటాడు, సిగరెట్ల మీద సిగరెట్ తాగుతాడుగా, చైనీస్ స్మోకర్ అతనేనా? వందన గారు నమస్కారం. ప్లీజ్ దయచేసి ఒక్కసారి నా మాట వినండి. వందన గారు, మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా. మీరే నా ప్రాణం, నువ్వే నా శ్వాస, నువ్వే నా జీవితం అనుకుంటూ మిమ్మల్ని ప్రేమిస్తున్నా. నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, నా కన్నీటి సాక్షిగా చెప్తున్నా. నలుగురు నన్ను మోసేదాకా నా మనసులో నిన్ను మోస్తూనే ఉంటా వందన. ప్లీజ్ ఒప్పుకో. చూడు సంధ్య, అనవసరమైన విషయాలు నేను పట్టించుకోను. నేను అమ్మ మీద ఆధారపడి ఉన్నా. అయినా మనసులో పుట్టని ప్రేమకు నేను ఎట్లా స్పందిస్తాను అనుకుంటాను? తాతయ్య, నేను బాగానే ఉన్నానే. వైభవ్ అట్లా ఎందుకు ఊహించుకుంటాడో నాకు తెలియదు, కానీ నేనైతే ఫుల్ హ్యాపీ. జయరాం నిన్ను ఇష్టపడుతున్నాడు, నీ జీవితంలోకి రావాలనుకుంటున్నాడు. ఒక్కసారి ఆలోచించవే, తన ప్రేమను గుర్తించు. చెల్లెమ్మ, నువ్వు గుళ్ళో ఉన్నావని తెలిసి నీకోసం వచ్చాను. ఈ లెటర్ వందనకి ఇవ్వమ్మా. నువ్వు ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదు, కానీ తప్పకుండా ఇవ్వమ్మా. ఏమైందన్నయ్య, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, వెళ్ళొస్తాను. అయ్యో అన్నయ్య, ఏమైంది? అన్నయ్య కేవలం నీ మూలంగానే చనిపోయిండు. 3 రోజులు వెయిట్ చేసి నీ ప్రేమ కోసం చచ్చిపోయిండే. ఇదిగో తన లాస్ట్ కు తన ఉత్తరంలో తన ప్రేమను నీకు అందించమన్నాడు, తీసుకో. వందన గారు నమస్కారం. నాది మీతో అనుకోని చూపులతో నా ప్రేమ ప్రారంభమైంది, మరియు అనుకోని పరిచయం వల్ల అంతమైపోతుంది నా జీవితం. నా శరీరం నుండి రక్తం కారలేదు, గాయాలు కనబడలేదు, నా ప్రాణం మాత్రం పోతుంది ఈరోజే. ఒక్క విషయం, నా మాటలు నచ్చలేదు మీకు, మౌనం మంచిదనుకున్నాను. నేను మీకు తాగుబోతులా,
తిరుగుబోతులా అనిపించినప్పుడు దూరం మంచిదనుకున్నా, నాతో మీకు నడవాలని లేదన్నప్పుడు ఇక ముగింపే అనుకుని జీవితం ముగించుకుంటున్నా. నడిచేటప్పుడు దారిలో కాలికి తగిలిన గాయం కన్నా జీవితంలో ప్రేమలో ఓడిపోయిన గాయం చాలా చాలా బాధ పెట్టింది. కలిసి నడవలేని జీవితం కోసం చాలా కలలు కన్నాను. అనుకోలేని పరిచయం, అర్థం కాని ప్రేమ, చేరుకోలేనంత దూరంతో ముగింపు నా జీవితం. నువ్వు అనుకున్నావు దూరం పెడితే మెల్లమెల్లగా మర్చిపోతారని, కానీ నేను మర్చిపోలేదు. లోపల చచ్చిపోయాను. ఈ జన్మలో మీ ప్రేమను పొందలేకపోయాను. మరో జన్మంటూ ఉంటే ఖచ్చితంగా మీ ప్రేమతో పాటు మీతో జీవితాన్ని పంచుకునే వరం కోరుకుంటాను. నాకు మళ్ళీ మీ మీదే ఆశ. ఇక ఉంటాను వందన గారు. అది తాతయ్య జరిగింది. వందన ఏడకమ్మ ఏడకే వందన ఏడకే అమ్మ ఏడకే ఆయన చావు కారణం నేనే కదా తాతయ్య. ఏడకమ్మ వందన ఏడకే నువ్వు ప్రేమించలేదు కదమ్మా, ఎందుకు ఏడుతున్నా? ఏడకమ్మ ఏడకు ఏడకు ఏ తాతయ్య, ఏడకమ్మ ఏదో తెలియని బాధ. ఏడకమ్మ నేను ప్రేమించలేదు. నాకు ఇష్టం లేకుండా నేను ఎట్లా పెళ్లి చేసుకుంటా తాతయ్య? నేను తిరస్కరించినందుకే ఆయన చనిపోయిండు. ఆ చావుకి కారణం నేనే అని అది తెలుసుకున్నప్పుడల్లా నా ప్రాణం పోతుంది తాతయ్య. ఒక మనిషి చావుకి కారణమైన నేను ఇలాగే ఏడుస్తుంటే ఈయన మన వైభవ్ సంగతి ఏందమ్మా? తాతయ్య, వైభవ్ అంటే నాకు ప్రాణం కంటే ఎక్కువ. ఆయన నాకు మంచి భర్త, దేవుడిచ్చిన వారు. ఏందమ్మా ఏడ్చుడు ఎందుకు, ఈ బాధలు ఎందుకు? ఇద్దరు కలిసి సంసారం చేసుకోవచ్చు కదా.